వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ పిల్లచెరి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి నిన్నటి మార్నింగ్ దండి. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి దోసపిండి ఇడ్లీ పిండి అయితే ఏమీ లేవని నేనైతే షాప్లో ఇలా చపాతీ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఎగ్ రోల్ అయితే చేద్దామని. ఎగ్ రోల్, చికెన్ రోల్, పన్నీర్ రోల్ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. సో నేనైతే నా ఓన్గానే చేస్తున్నాను, ఏ వీడియోస్లో చూసి చేసింది కాదు. ఇంట్లో ఉండే 4-5 ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసేసుకోవచ్చు. నేను చేసింది అయితే టేస్ట్ బాగుంది, మీరు కూడా చూస్తారని అయితే వీడియో పెడుతున్నాను. నేనే ఓన్గా ఇట్లా ట్రై చేద్దాం అసలు ఎలా ఉంటుందని అయితే చేశాను. ఫస్ట్ టైం చేస్తున్నా. ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టేసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఒక చపాతీ వేసుకొని ఒక గుడ్డ అయితే పగలగొట్టుకొని దాని మీద వేసుకొని వీడియోలో చూపించినట్టుగా స్ప్రెడ్ చేసేసుకోండి. అటు ఇటు తిప్పుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చివాసన లేకుండా మంచిగా కాల్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం అయితే పైనుంచి లైట్గా జల్లేసుకొని మధ్యలోని టమాటో కెచప్ అయితే పెట్టేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని పెట్టేసుకొని రోల్ లాగా చుట్టేసుకోండి. అంతేనండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. వీటినే మనం బయట రెస్టారెంట్స్లో 150-200 పెట్టి కొంటూ ఉంటాము. అదే ఆ డబ్బులకైతే ఇంట్లో ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. హెల్తీగా మన చేతులతో మనం చేసుకుంటాం కాబట్టి ఏం వేస్ట్ చేసుకున్నా ఏం తింటున్నాం అనేది ఒక ఐడియా ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా కొంతమందికి వంట చేయాలి, కుకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అలాంటి పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్లా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. టైం ఎక్కువ లేనప్పుడు మనం కూడా చేసుకోవచ్చు అండి. ఇంకా చపాతీ కూడా మన చేతితో మనమే ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబాయ్. టేస్ట్ అయితే సూపర్గా ఉంది.